హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకోవడంతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఒక హైప్ ఇవ్వండి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్లీ తనుజ ఇప్పుడు రీసెంట్గా ప్రొమో ఒకటి రిలీజ్ అయింది కుకింగ్ జాతిరత్నాల నుంచి. అసలు తనుజ హెయిర్ స్టైల్ తనుజ అయితే సూపర్గా ఉంది. దీనిలో వచ్చేసి కళ్యాణ్ ఎలిమినేషన్ అయిపోయాడు, అంటే సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు మన తనుజ లాస్ట్ సీజన్లో కూడా తనుజ ఉంది, ఈ సీజన్లో కూడా తనుజ ఉంది. ప్లస్ ఈసారి తనుజకి పల్లవి రామశెట్టి పోటీ అని చెప్పి కొన్ని న్యూస్లు వైరల్ అవుతున్నాయి. ప్లస్ సాటర్డే వాటిలో అయితే పవన్ పోటీ అని చెప్పి అట్లా కొన్ని న్యూస్లు వైరల్ అవుతున్నాయి. చూడాలి, అంటే తనుజానే ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి చాలామంది అంటున్నారు. ప్లస్ కొంతమంది ఏమో పల్లవి రామశెట్టి రావచ్చు, పవన్ రావచ్చు అంటున్నారు. నాకు తెలిసి తనుజానే ఫస్ట్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఎంతమందికి తనుజ ఫస్ట్ వస్తుంది అనిపిస్తుంది కామెంట్ చేయండి. ప్లస్ తనుజ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెకేషన్కి వెళ్ళబోతుందట, అది త్వరలో వెళ్ళబోతుందని చెప్పి మనకు అంత లేటెస్ట్ న్యూస్. ప్లస్ తనుజ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ తను చిన్నప్పుడు వాళ్ళు ఎత్తుకుని దిగిన ఫొటోస్ని కొన్నిటిని షేర్ చేసింది సోషల్ మీడియాలో. ఆ సోషల్ మీడియాలో అవైతే వైరల్ అవుతున్నాయి. మదర్స్ డే రోజు మన తనుజ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్, వాళ్ళ సిస్టర్ డాటర్ అందరూ కలిసి దిగిన ఫొటోస్ కొన్ని ఫార్వర్డ్ చేసింది. అవైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన ఫొటోస్ పెట్టారు చూడండి. ప్లస్ తనుజ వచ్చేసి కొన్ని కొటేషన్స్ సెండ్ చేసింది అనమాట. అంటే ఎవరికి ఎప్పుడైనా కానీ మనకి ఎవ్వరు ఉండరు, అంటే ఎంత పర్సనల్ వాళ్ళు అయినప్పటికీ మనల్ని మనమే చూసుకోవాలి ఫస్ట్ అని చెప్పి ప్లస్ బైరా గురించి ఒక న్యూస్ ఒకటి పెట్టింది. అదేంటంటే బైరా వచ్చేసి నాకు అసలు నేను ఒక 2 hours షూటింగ్కి వెళ్తే నేను చాలా మిస్ అవుతున్నాను తనని. తను మిస్ అవ్వడం, తను కూడా నాకు చాలా మిస్ అవుతున్నాను. అందుకని మ్యాక్సిమం తను నా పక్కన పెట్టుకోవడానికే ట్రై చేస్తాను. బైరా వచ్చేసి ఎప్పుడు నన్ను అంటిపెట్టుకుని ఉండాలని అనుకుంటూ ఉంటాడు. తనని ఎప్పుడు నేను కూడా అంటిపెట్టుకుని ఉండాలనుకుంటాను, ఎందుకంటే వాడు నా కొడుకు అని చెప్పి మెసేజ్ ఇక్కడ ఫార్వర్డ్ చేసిందనమాట. అంటే ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఉంటాడనమాట పక్కన. యాక్చువల్గా ఇంకో మెసేజ్ ఏంటంటే తను చిన్నప్పటి నుంచి తనకసలు ఏ దెబ్బలు తగలకూడదని చెప్పి గారాబంగా పెంచిందట వాళ్ళ అమ్మమ్మ. పెంచడమే కాదు, తను షూటింగ్‌లో ఎప్పుడైతే ఇట్లా సినీ ఇండస్ట్రీ వీటిలోకి అడుగుపెట్టిందో, అంటే మన సీరియల్స్‌లో పాటలు వచ్చినప్పుడు తనతో పాటు వాళ్ళ అమ్మమ్మనే ఉంచారట వాళ్ళ మదర్. వాళ్ళ అమ్మమ్మే మొత్తం వండి పెట్టేదట, ఏది కావాలో వండి పెట్టేదట. తను డాన్స్‌కి వెళ్ళినప్పుడు దెబ్బలేమన్నా తగిలితే ఆ డాన్స్ మాస్టర్‌ని తిట్టేదంట. అప్పుడప్పుడు డాన్స్ వేయడానికి వెళ్ళేటప్పుడు తను కూడా తీసుకెళ్ళేదంట వాళ్ళని. అదే కాకుండా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత హౌస్‌కి వెళ్తే వాళ్ళ అమ్మమ్మ అడిగిందంట, "ఏంటి దెబ్బలు తగిలించుకొని వచ్చావా? అసలు నీకు దెబ్బలు తగిలితే నేను తట్టుకోలేను తెలుసు కదా" అని చెప్పి తిట్టిందట వాళ్ళ అమ్మమ్మ. అంటే తను ఎంత ఫ్యామిలీ పర్సనో మనకు అర్థమవుతుంది. వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తనని ఎంత కేరింగ్‌గా చూస్తారో కూడా అర్థమవుతుంది. ఫస్ట్‌లో వాళ్ళ ఫాదర్ వచ్చేసి కొంచెం కోప్పడ్డారట. అంటే తనకి బిగ్ బాస్‌లోకి వెళ్ళడం తనకి ఇష్టం లేదు. బట్ తను బిగ్ బాస్ అయిపోయి బయటకొచ్చిన తర్వాత తనని అందరూ తన ఓన్‌గా, అంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా అనుకుంటుంటే వాళ్ళ ఫాదర్ కూడా చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ప్లస్ తను బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఒక లెటర్ కూడా రాసారట. ఆ లెటరు ఆల్రెడీ చాలా వైరల్ అయింది. అదేంటంటే, "నా కూతురికి కొంచెం కాఫీ ఇవ్వండి. తను అసలు ఫుడ్ కూడా సరిగ్గా తినట్లేదు. తను కాఫీ అంటే చాలా ఇష్టం. కాఫీని ఆపకండి. తను కొంచెం ఫుడ్ పెట్టండి. మీరసలు తను లంచ్ చేయడం, డిన్నర్ చేయడం అవేమీ మాకు క్యాప్చర్ చేయట్లేదు. మాకేం చూపించట్లేదు. కొంచెం అవి చూపించండి. తను తినేవి మాకు చూపించండి" అని చెప్పి కొన్ని, అంటే ఒక లెటర్ ఒకటి పోస్ట్ చేశారట. కానీ తన దాకా వెళ్ళలేదు. అంటే కొంతమందికి నీకు లెటర్ కావాలంటే కళ్యాణ్‌ని నామినేట్ చేయాలి ఈ వీక్ మొత్తం అని చెప్పి అన్నప్పుడు, వద్దు నాకు లెటర్ వద్దని చెప్పి చెప్తది. ఒకసారి అడుగుతుంది బిగ్ బాస్ సీజన్ 9లో. సో, అప్పుడు తను లెటర్ వద్దంటుంది కదా! ఆ లెటర్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ లెటర్ అనమాట. సో, ఇప్పటికి ఇంకా వాళ్ళ ఫాదర్ కూడా తనంటే చాలా ఇష్టం. వాళ్ళ ఫాదర్‌కే కాదు, వాళ్ళ మదర్‌కే కాదు, వాళ్ళ పేరెంట్స్ అందరికీ వాళ్ళది యాక్చువల్‌గా ఉమ్మడి కుటుంబం అని చెప్పి తను చెప్పింది కదా! సో, ఇట్లా అంటే యాక్చువల్‌గా మనకి ఇవన్నీ ఎట్లా తెలిసినాయి, బిగ్ బాస్ సీజన్ 9లో తనుజ రావడం వల్ల. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 రాబోతుంది. బిగ్ బాస్ సీజన్ 10లో ఎవరొస్తారు? ఇంకా తనూజ అంత దగ్గరయ్యే వాళ్ళు ఉంటారంటారా? మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు తనూజ అంత దగ్గరవ్వటానికి ఎవ్వరు అవ్వలేరని చెప్పి నేను అనుకుంటున్నా. మేబీ వస్తే కావ్య దగ్గరయ్యే ఛాన్స్ ఉందేమో. ఎందుకంటే తనూజకి, కావ్యకి కొంచెం దగ్గర పోలికలున్నాయి. కావ్య చాలా సైలెంట్‌గా ఉంటుంది. తన వర్క్ తను చేసుకుంటూ పోతుంది. బట్ తనూజతో పోలవటానికి కొంచెం కావ్య తను, అంటే తనూజ అయితే లవ్ ఫెయిల్యూర్ అలాంటిదేం లేదు. బ్రేకప్ అలాంటిదేం లేదు. కానీ కావ్యకైతే 6 years రిలేషన్‌షిప్ నిఖిల్‌తో బ్రేకప్ కూడా చేసుకుంది. ఇదొచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.